కోసల రాజ్య రాజధాని అయోధ్యలో కౌసల్య మరియు దశరథులకు రాముడు జన్మించాడు. అతని తోబుట్టువులలో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఉన్నారు. అతను సీతను వివాహం చేసుకున్నాడు. రాజకుటుంబంలో జన్మించినప్పటికీ, రాముడి జీవితం హిందూ గ్రంథాలలో ఊహించని మార్పుల ద్వారా సవాలు చేయబడినదిగా వర్ణించబడింది. ఉదాహరణకు పేదరికం మరియు క్లిష్ట పరిస్థితులలో బహిష్కరణ, మరియు నైతిక ప్రశ్నలు మరియు నైతిక సందిగ్ధతల సవాళ్లు. అతని కష్టాలన్నింటిలో అత్యంత ముఖ్యమైనది సీతను రాజు రావణుడు అపహరించడం. దాని తర్వాత రాముడు మరియు లక్ష్మణులు ఆమెకు స్వాతంత్ర్యం పొందేందుకు మరియు దుష్ట రావణుడిని గొప్ప అసమానతలకు వ్యతిరేకంగా నాశనం చేయడానికి నిశ్చయాత్మకమైన మరియు పురాణ ప్రయత్నాల తర్వాత రాముడు, సీత మరియు వారి సహచరుల జీవిత కథ మొత్తం ఒక వ్యక్తి యొక్క విధులు, హక్కులు మరియు సామాజిక బాధ్యతలను ఉపమానంగా చర్చిస్తుంది. ఇది మోడల్ పాత్రల ద్వారా ధర్మం మరియు ధార్మిక జీవనాన్ని వివరిస్తుంది. వైష్ణవులకు రాముడు చాలా ముఖ్యం. అతను పురాతన హిందూ ఇతిహాసం రామాయణం యొక్క కేంద్ర వ్యక్తి. ఇది దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియా సంస్కృతులలో చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన గ్రంథం. అతని పురాతన ఇతిహాసాలు భాష్య, వ్యాఖ్యానాలు, మరియు విస్తృతమైన ద్వితీయ సాహిత్యం మరియు ప్రదర్శన కళలను ప్రేరేపించాయి. అటువంటి రెండు గ్రంథాలు, ఉదాహరణకు అధ్యాత్మ రామాయణం, రామనంది మఠాలచే పునాదిగా పరిగణించబడిన ఆధ్యాత్మిక మరియు వేదాంత గ్రంథం, మరియు రామచరిత్మానస్, భారతదేశంలో ప్రతి సంవత్సరం శరదృతువులో వేలాది రామలీలా ఉత్సవ ప్రదర్శనలను ప్రేరేపించే ప్రసిద్ధ గ్రంథం. జైన మతం మరియు బౌద్ధమతం యొక్క గ్రంథాలలో కూడా రామ పురాణాలు కనిపిస్తాయి. అయితే ఈ గ్రంథాలలో అతన్ని కొన్నిసార్లు పౌమ లేదా పద్మ అని పిలుస్తారు, మరియు వాటి వివరాలు హిందూ సంస్కరణల నుండి గణనీయంగా మారుతూ ఉంటాయి. జైన గ్రంథాలు కూడా 63 సలకపురుషులలో రాముడిని 8వ బలభద్రుడిగా పేర్కొన్నాయి. సిక్కు మతంలో దశం గ్రంథ్లోని 24 అవతార్లో విష్ణువు యొక్క 24 దివ్య అవతారాలలో రాముడు ఒకడిగా పేర్కొనబడ్డాడు. రామ అనేది 2 సందర్భోచిత అర్థాలతో కూడిన వేద సంస్కృత పదం. ఒక సందర్భంలో మోనియర్ విలియమ్స్ చెప్పినట్లుగా, అథర్వవేదంలో కనుగొనబడినట్లుగా, దీని అర్థం ముదురు రంగు, నలుపు, మరియు రాత్రి అనే పదానికి సంబంధించినది, అంటే రాత్రి. ఇతర వేద గ్రంథాలలో మరొక సందర్భంలో ఈ పదానికి ఆహ్లాదకరమైన, సంతోషకరమైన, మనోహరమైన, అందమైన, మనోహరమైన అని అర్థం. ఈ పదం కొన్నిసార్లు బౌద్ధ గ్రంథాలలో పాలి వంటి వివిధ భారతీయ భాషలు మరియు మతాలలో ప్రత్యయం వలె ఉపయోగించబడుతుంది. ఇక్కడ రామ అనేది మిశ్రమ పదానికి మనసుకు ఆహ్లాదం, మనోహరమైనది అనే భావాన్ని జోడిస్తుంది. వేద సాహిత్యంలో మొదటి పేరుగా రాముడు కనిపిస్తుంది. 2 పోషక పేర్లతో అనుబంధించబడింది, మార్గవేయ మరియు ఔపతస్విని, విభిన్న వ్యక్తులను సూచిస్తుంది. రామ జమదగ్ని అనే 3వ వ్యక్తి హిందూ సంప్రదాయంలో ఋగ్వేదంలోని 10.110 శ్లోకానికి ఉద్దేశించిన రచయిత. రామ అనే పదం పురాతన సాహిత్యంలో 3 వ్యక్తులకు గౌరవప్రదమైన పరంగా కనిపిస్తుంది. పరశురాముడు, విష్ణువు యొక్క 6వ అవతారం. అతను ఋగ్వేద ఫేమ్ యొక్క రామ జమదగ్నితో ముడిపడి ఉన్నాడు. రామ, చంద్ర, విష్ణువు యొక్క 7వ అవతారం మరియు ప్రాచీన రామాయణ కీర్తి. బలరాముడు, హలాయుధుడు అని కూడా పిలుస్తారు, కృష్ణుని అన్నయ్యగా వీరిద్దరూ హిందూ, బౌద్ధ మరియు జైన మతాల పురాణాలలో కనిపిస్తారు. రాముడు అనే పేరు హిందూ గ్రంథాలలో పదే కనిపిస్తుంది, పురాణ కథలలో అనేకమంది పండితులు మరియు రాజులకు. ఈ పదం వేద సాహిత్యంలోని పురాతన ఉపనిషత్తులు మరియు ఆరణ్యకాల పొరలో, అలాగే సంగీతం మరియు ఇతర వేద అనంతర సాహిత్యంలో కూడా కనిపిస్తుంది. అయితే మనోహరమైన, అందమైన, మనోహరమైన, లేదా చీకటి, రాత్రి, ఏదైనా లేదా ఎవరైనా అర్హత పొందే సందర్భంలో రాముడు అనే విష్ణు అవతారాన్ని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. అతన్ని రామచంద్ర, అందమైన, మనోహరమైన చంద్రుడు, లేదా దాశరథి, దశరథ కుమారుడు, లేదా రాఘవ, రఘు వంశస్థుడు, హిందూ విశ్వోద్భవ శాస్త్రంలో సౌర రాజవంశం అని పిలుస్తారు. అతన్ని రామ్ లల్లా, రాముని శిశు రూపం అని కూడా పిలుస్తారు. రాముని అదనపు పేర్లలో రామవిజయ, జావానీస్, ఫ్రేహ్రీం, కమెర్, ఫ్రా రామ్, లావో మరియు థాయ్, మెగాట్ సేరి రామ, మలై, రాజా బంటుగన్, మరానావో, రాముడు, తెలుగు, రామర్, తమిళం ఉన్నాయి. విష్ణు సహస్రనామంలో
రాముడు విష్ణువు యొక్క 394 నామం. కొన్ని అద్వైత వేదాంత ప్రేరేపిత గ్రంథాలలో యోగులు ద్వంద్వరహితంగా ఆనందించే శాశ్వతమైన ఆనందకరమైన ఆధ్యాత్మిక నేనే ఆత్మ అయిన సుప్రీం బ్రహ్మన్ యొక్క మెటాఫిజికల్ భావనను రాముడు సూచిస్తాడు. రామ అనే పదానికి మూలం రామ్ అంటే ఆగు, నిశ్చలంగా నిలబడు, విశ్రాంతి తీసుకో, సంతోషించు అని అర్థం. డగ్లస్ ఆడమ్స్ ప్రకారం రామ అనే సంస్కృత పదం ఇతర యూరోపియన్ భాషలైన టోచరియన్ రామ్, రెమే, యాస్టరిస్క్రోమో లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ దీని అర్థం సపోర్ట్, స్టిల్, సాక్ష్య, చీకటి, నలుపు, మసి అనే భావన రెమోస్ లేదా ఓల్డ్ ఇంగ్లీష్ రోమిగ్ వంటి ఇతర యూరోపియన్ భాషలలో కూడా కనిపిస్తుంది. సరయు నది ఒడ్డున ఉన్న అయోధ్యలో రాముడు మరియు అతని సోదరులు కౌసల్య మరియు దశరథులకు జన్మించారని ప్రాచీన ఇతిహాసం రామాయణం బాలకాండలో పేర్కొంది. 35-36 విమలాసూరి రచించిన పౌమాచార్య, పద్మ యొక్క సాహిత్య క్రియలు వంటి రామాయణం యొక్క జైన సంస్కరణలు కూడా రాముని ప్రారంభ జీవిత వివరాలను పేర్కొన్నాయి. జైన గ్రంథాలు వివిధ రకాలుగా నాటివి, కానీ సాధారణంగా 500 కేకి పూర్వం, చాలా వరకు సాధారణ శకంలోని మొదటి 5 శతాబ్దాలలో ఉండవచ్చు. 37 వాల్మీకి రామాయణం 1వ శతాబ్దపు CE రెండవ అర్ధభాగంలోని జైన పౌమాకార్య పద్యంలో పునర్నిర్మించబడక ముందే ప్రసిద్ధి చెందిందని మోరిజ్ వింటర్నిట్జ్ పేర్కొన్నాడు. ఇది అశ్వఘోషలోని బుద్ధ కారిటాలో కనుగొనబడిన సారూప్య రీటెల్లింగ్కు పూర్వం 2వ శతాబ్దం CE ప్రారంభంలో లేదా అంతకు ముందు నాటిది. 38 దశరథుడు కోసల రాజు మరియు ఇక్ష్వాకుల క్షత్రియ సౌర వంశంలో ఒక భాగం. అతని తల్లి పేరు కౌసల్య, అక్షరాలా ఆమె కోసల నుండి వచ్చింది. కోసల రాజ్యం బౌద్ధ మరియు జైన గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. పురాతన భారతదేశంలోని 16 మహాజనపదాలలో ఒకటిగా మరియు జైనులు మరియు బౌద్ధులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రంగా ఉంది. 35-39 ఏది ఏమైనప్పటికీ, ఆధునిక అయోధ్య రామాయణం మరియు ఇతర ప్రాచీన భారతీయ గ్రంథాలలో ప్రస్తావించబడిన అయోధ్య మరియు కోసల మాదిరిగానే ఉందా అనే దానిపై పండితుల వివాదం ఉంది. రామాయణం ప్రకారం రాముని జననం భగవంతుని, విష్ణువు, మానవుని అవతారం. భూలోకంపై రావణుడి బెదిరింపుల నుండి విముక్తి కోసం దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళినప్పుడు, బ్రహ్మవరం వల్ల అతనికి ఉన్న శక్తుల కారణంగా, విష్ణువు స్వయంగా ప్రత్యక్షమై, తాను మానవుడు అవతారమెత్తి రావణుడిని సంహరిస్తానని బ్రహ్మవరం ఇచ్చినందున చెప్పాడు. అతను మానవులు తప్ప దేవునితో సహా అందరి నుండి అదృశ్యుడు. రామాయణంలోని బాలకాండ విభాగం ప్రకారం రాముడికి 3 సోదరులు ఉన్నారు. వీరు లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు. 4 టెక్స్ట్ యొక్క ప్రస్తుత మాన్యుస్క్రిప్ట్లు యువ రాకుమారులుగా వారి విద్య మరియు శిక్షణను వివరిస్తాయి, అయితే ఇది క్లుప్తంగా ఉంది. రాముడు మర్యాదపూర్వకంగా, స్వీయ నియంత్రణతో ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే సద్గురువుగా చిత్రీకరించబడ్డాడు. అతని విద్యలో వేదాలు, వేదాంగాలు మరియు యుద్ధ కళలు ఉన్నాయి. 44 రాముడు పెరిగిన సంవత్సరాలు తులసీదాస్ రచించిన రామావళి వంటి తరువాతి హిందూ గ్రంథాల ద్వారా చాలా వివరంగా వివరించబడ్డాయి. టెంప్లేట్ కృష్ణుడి కోసం కనుగొనబడిన మాదిరిగానే ఉంది, కానీ తులసీదాస్ కవితలలో కృష్ణుడి చిలిపి ఆడే బహిర్ముఖ వ్యక్తిత్వం కంటే రాముడు సౌమ్యుడు మరియు అంతర్ముఖుడు. 4 మిథిలా రాజ్యంలో రాముడు విల్లు, తీగ పోటీలో గెలుస్తాడు మరియు ఆ విధంగా రాజు జనకుని కుమార్తె సీత చేతిలో విజయం సాధించాడు. పెళ్లి అయిన తర్వాత రాముడు ఆమెను అయోధ్యకు తిరిగి తీసుకువెళతాడు. 45 రాముడు మరియు అతని సోదరులు దూరంగా ఉన్న సమయంలో, భరతుని తల్లి మరియు దశరథ రాజు రెండవ భార్య కైకేయి, ఆమె అడిగిన ఒక విషయానికి కట్టుబడి ఉంటానని చాలా కాలం క్రితం రాజుకు వాగ్దానం చేసినట్లు గుర్తు చేస్తుంది. దశరథుడు గుర్తుకు వచ్చి అలా అంగీకరించాడు. రాముడిని 14 సంవత్సరాల పాటు దండకవనానికి బహిష్కరించాలని ఆమె డిమాండ్ చేస్తుంది. 44 ఆమె అభ్యర్థనపై దశరథ దుఃఖిస్తాడు. ఆమె డిమాండ్ పై ఆమె కుమారుడు భరత మరియు ఇతర కుటుంబ సభ్యులు కలత చెందారు. రాముడు తన తండ్రి తన మాటను నిలబెట్టుకోవాలని పేర్కొన్నాడు. అతను భూసంబంధమైన లేదా స్వర్గపు భౌతిక సుఖాల కోసం తహతహలాడనని, శక్తిని లేదా మరేదైనా కోరుకోనని చెప్పాడు. అతను తన నిర్ణయాన్ని తన భార్యకు తెలియజేస్తాడు మరియు సమయం త్వరగా గడిచిపోతుందని అందరికీ చెబుతాడు. సీత అతనితో అడవిలో నివసించడానికి బయలుదేరుతుంది, మరియు లక్ష్మణుడు వారి అజ్ఞాతవాసంలో శ్రద్ధగల సన్నిహిత సోదరుడిగా చేరతాడు.
రాముడు కోసల రాజ్యం వెలుపలికి వెళ్లి యమునా నదిని దాటి మొదట్లో మందాకిని నది ఒడ్డున ఉన్న చిత్రకూట వద్ద వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉంటాడు. 46 వనవాస సమయంలో రాముడు తన భక్తురాలైన శబరిని కలుస్తాడు. ఆమె తనను ఎంతగానో ప్రేమించింది. రాముడు ఏదైనా తినమని అడిగినప్పుడు ఆమెకు ఒక పండు ఇచ్చింది. కాని ఆమె అతనికి ఇచ్చిన ప్రతిసారీ ఆమె తన భక్తికి నిదర్శనంగా అది తీయగా మరియు రుచిగా ఉందని నిర్ధారించుకోవడానికి ఆమె మొదట రుచి చూసింది. రాముడు కూడా ఆమె భక్తిని అర్థం చేసుకుని ఆమె ఇచ్చిన సగం తిన్న బేర్లన్నీ తిన్నాడు. తన ప్రజల పట్ల అతనికి ఉన్న ప్రేమ మరియు కరోనా యొక్క ప్రత్యుపకారం అలాంటిది. ఈ ప్రదేశం ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న చిత్రకూట్ మాదిరిగానే హిందూ సంప్రదాయంలో నమ్ముతారు. ఈ ప్రాంతంలో అనేక రామాలయాలు ఉన్నాయి మరియు ఇది ఒక ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రం. 46 గ్రంథాలు అత్రి వంటి వేద ఋషుల సమీపంలోని ఆశ్రమాలను వివరిస్తాయి. మరియు రాముడు అడవుల్లో తిరుగుతూ వినయపూర్వకమైన సాధారణ జీవితాన్ని గడిపాడు. అడవిలో రాక్షసులచే వేధింపులకు గురవుతున్న సన్యాసులకు రక్షణ మరియు ఉపశమనాన్ని అందించాడు. వివిధ ఆశ్రమాలలో 46, 47 10 సంవత్సరాల సంచారం మరియు పోరాటాల తరువాత రాముడు గోదావరి నది ఒడ్డున ఉన్న పంచవటికి వస్తాడు. ఈ ప్రాంతంలో అనేక రాక్షసులు ఉన్నారు. ఒకరోజు శూర్పణఖ అనే రాక్షసురాలు రాముడిని చూసి మోహించి అతనిని రమ్మని ప్రయత్నించింది. 44 రాముడు ఆమెను నిరాకరించాడు. శూర్పణఖ సీతను బెదిరించి ప్రతీకారం తీర్చుకుంది. తన కుటుంబాన్ని కాపాడే తమ్ముడు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు మరియు చెవులు నరికి ప్రతీకారం తీర్చుకున్నాడు. హింసాచక్రం తీవ్రమైంది. చివరికి శూర్పణఖ సోదరుడైన రాక్షస రాజు రావణుడి వద్దకు చేరుకుంది. రావణుడు తన కుటుంబం తరపున ప్రతీకారం తీర్చుకోవడానికి పంచవటికి వస్తాడు. సీతను చూసి ఆకర్షితుడయ్యాడు మరియు ఆమెను తన లంక రాజ్యానికి, ఆధునిక శ్రీలంక అని నమ్ముతారు, కిడ్నాప్ చేస్తాడు. 44, 47 రాముడు మరియు లక్ష్మణుడు అపహరణను కనుగొంటారు. సీత యొక్క భద్రత గురించి ఆందోళన చెందుతారు. నష్టాన్ని చూసి నిరాశ చెందారు మరియు రావణుడిని ఎదుర్కోవడానికి వారికి వనరులు లేవు. వారి పోరాటాలు ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి. వారు దక్షిణాన ప్రయాణించి సుగ్రీవుని కలుస్తారు. వానర సైన్యాన్ని మార్షల్ చేస్తారు మరియు సుగ్రీవుని మంత్రిగా ఉన్న హనుమంతుడు వంటి అంకితభావంతో కూడిన కమాండర్లను ఆకర్షిస్తారు. 48 ఇంతలో రావణుడు సీతను తన భార్య, రాణి లేదా దేవత కావాలని వేధిస్తాడు. 49 సీత అతనిని నిరాకరిస్తుంది. రావణుడు కోపోద్రిక్తుడయ్యాడు మరియు చివరికి లంకకు చేరుకుంటాడు. అనేక హెచ్చు తగ్గులు కలిగిన యుద్ధంలో పోరాడుతాడు. కానీ చివరికి రాముడు గెలుస్తాడు. రావణుడిని మరియు దుష్ట శక్తులను చంపాడు మరియు అతని భార్య సీతను రక్షించాడు. వారు అయోధ్యకు తిరిగి వస్తారు. రాముడు అయోధ్యకు తిరిగి రావడంతో అతని పట్టాభిషేకం జరిగింది. దీనిని రామ పట్టాభిషేక అని పిలుస్తారు మరియు అతని పాలనను రామరాజ్యంగా న్యాయమైన పాలనగా అభివర్ణించారు. 51, 52 రాముడు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు తమ ఆనందాన్ని దీపాలు జరుపుకుంటారని మరియు దీపావళి పండుగ రాముడు తిరిగి రావడంతో ముడిపడి ఉందని చాలా మంది నమ్ముతారు. 53 రాముడు రాజుగా చేరిన తర్వాత సీత రావణుడితో ఉన్నప్పుడు ఇష్టపూర్వకంగా వెళ్లి ఉండవచ్చని పుకార్లు వచ్చాయి. తనను బలవంతంగా బంధించారని సీత నిరసిస్తుంది. రాముడు తన భార్యను విడిచిపెట్టి అగ్ని ముందు ఆమె పవిత్రతను నిరూపించమని కోరడం ద్వారా బహిరంగ గాసిప్లకు ప్రతిస్పందిస్తాడు. ఆమె పరీక్ష చేసి ఉత్తీర్ణత సాధిస్తుంది. రాముడు మరియు సీత అయోధ్యలో సంతోషంగా కలిసి జీవిస్తారు. రామాయణం మరియు ఇతర ప్రధాన గ్రంథాలలో కుశ మరియు లవ అనే కవల కుమారులు ఉన్నారు. 47 అయితే కొన్ని పునర్విమర్శలలో కథ భిన్నమైనది మరియు విషాదభరితంగా ఉంది. సీత తన భర్త తనను విశ్వసించనందుకు దుఃఖంతో చనిపోవడం, సీతను నైతిక కథానాయికగా చేయడం మరియు రాముడి గురించి పాఠకులకు నైతిక ప్రశ్నలను వదిలివేయడం. 54, 55 ఈ పునర్విమర్శలలో సీత మరణం రాముడు మునిగిపోయేలా చేస్తుంది. మరణం ద్వారా అతను ఆమెను మరణానంతర జీవితంలో చేరుస్తాడు. 56 రాముడు మునిగిపోవడం ద్వారా మరణించడం మరియు విష్ణువు యొక్క 6 చేతులతో ఆకాశంలో ఆవిర్భవించడం యొక్క చిత్రణ రాముని జీవిత కథ యొక్క బర్మీస్ వెర్షన్ తిరి రామలో కనుగొనబడింది. 57 అసమానతలు రాముని ఇతిహాసాలు ప్రాంతాల వారీగా మరియు మాన్యుస్క్రిప్ట్లలో గణనీయంగా మారుతూ ఉంటాయి. మంచి మరియు చెడుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి ఒక సాధారణ పునాది కథాంశం
వ్యాకరణం మరియు ముఖ్యమైన విలువలు ఉన్నప్పటికీ సరైన సంస్కరణ లేదా ధృవీకరించదగిన పురాతనమైనది ఏదీ లేదు. పౌలా రిచ్మాన్ ప్రకారం భారతదేశం, ఆగ్నేయాసియా మరియు వెలుపల రామకథ యొక్క వందల వెర్షన్లు ఉన్నాయి. 58, 59 స్థానిక ప్రాధాన్యతలు మరియు చరిత్రలను ప్రతిబింబించే ప్రాంతాల వారీగా వెర్షన్లు మారుతూ ఉంటాయి మరియు వీటిని వాస్తవ వెర్షన్ నుండి వ్యత్యాసాలు లేదా భిన్నమైన టెల్లింగ్లు అని పిలవలేము. బదులుగా రామకథ యొక్క అన్ని వెర్షన్లు వాటి స్వంత అర్థాలలో నిజమైనవి మరియు నిజమైనవి. రిచ్మన్ మరియు రామానుజన్ వంటి పండితుల ప్రకారం స్థానిక సాంస్కృతిక సంప్రదాయానికి అనుగుణంగా 58 కథలు వివరాలలో మారుతూ ఉంటాయి, ప్రత్యేకించి నైతిక ప్రశ్న స్పష్టంగా ఉన్న చోట, కానీ తగిన నైతిక ప్రతిస్పందన అస్పష్టంగా లేదా వివాదాస్పదంగా ఉంటుంది. 61 ఉదాహరణకు, రాక్షసత్వం శూర్పణఖ రాముడిని మోహింపజేయడానికి స్త్రీ వేషంలో ఉన్నప్పుడు, రాముడు నిరాకరించిన తర్వాత రామానతలు హిందూమతం సంప్రదాయాలలో కనిపించే గ్రంథాలకే పరిమితం కాలేదు. జైన సంప్రదాయంలోని రామకథ రచయిత మరియు ప్రాంతాల వారీగా వివరాలలో, సూచించిన నైతిక సూత్రాలలో మరియు పేర్లలో కూడా వైవిధ్యాన్ని చూపుతుంది. పాత సంస్కరణలు రాముడికి బదులుగా పద్మ అనే పేరును ఉపయోగించగా, తరువాతి జైన గ్రంథాలు రాముడిని మాత్రమే ఉపయోగిస్తాయి. వారి రచయితలు సుమారు 5000 BCE ముందు ఉనికిలో ఉన్నారని అంచనా. పురావస్తు శాస్త్రజ్ఞుడు H.S. సంకలియా, ప్రోటో మరియు ప్రాచీన భారతీయ చరిత్రలో నైపుణ్యం కలిగి, అటువంటి అంచనాను స్వచ్ఛమైన ఊహాగానాలు గా గుర్తించారు. 67 మరికొందరు పరిశోధకులు రాముడు దాదాపు 1250 బకేలో జీవించినట్లు అంచనా వేశారు. 68 కురు మరియు వృష్ణి నాయకుల పాలనా జాబితాల ఆధారంగా మరింత వాస్తవిక పాలనా కాలాన్ని అందిస్తే ఆ కాలంలో రాముని సమకాలీనులైన భరత్ మరియు సత్వతలను ఉంచవచ్చు. 1500 BCE నాటికి రామాయణంలోని వివిధ సంఘటనలు జరిగినట్లు సంకలియా తేదీలు చెబుతున్నాయి. రాముని ఇతిహాస కథ రామాయణం దాని ప్రస్తుత రూపంలో సాధారణంగా 8వ మరియు 4వ శతాబ్దాల BCE మధ్య నాటిది. రామాయణంపై తన ప్రచురణలకు ప్రసిద్ధి చెందిన ఆక్స్ఫర్డ్లోని సంస్కృత ప్రొఫెసర్ జాన్ బ్రోకింగ్టన్ ప్రకారం, అసలు గ్రంథం చాలా ప్రాచీన కాలంలో మౌఖికంగా కంపోజ్ చేయబడి ఉండవచ్చు మరియు ఆధునిక పండితులు అనేక శతాబ్దాలుగా సూచించారు. 1వ సహస్రాబ్ది BCE బ్రోకింగ్టన్ దృష్టిలో, కృతి యొక్క భాష, శైలి మరియు కంటెంట్ ఆధారంగా, దాదాపు 5వ శతాబ్దం BCE నాటి తేదీ అత్యంత సహేతుకమైన అంచనా. రామప్రతిమా శాస్త్రం విష్ణు అవతారాల అంశాలను పంచుకుంటుంది, కానీ అనేక విలక్షణమైన అంశాలను కలిగి ఉంది. దానికి ఎప్పుడూ 2 చేతుల కంటే ఎక్కువ ఉండదు. అతను తన కుడి చేతిలో ఒక బాణం పట్టుకుని లేదా సమీపంలో కలిగి ఉన్నాడు. అతను తన ఎడమవైపు ధనుస్సు, విల్లు పట్టుకున్నాడు. అతనికి అత్యంత సిఫార్సు చేయబడిన చిహ్నం ఏమిటంటే, అతను త్రిభంగ భంగిమలో నిలబడి ఉన్నట్లు చూపబడింది, 3 సార్లు వంగి, ఎస్ ఆకారం. అతను నలుపు, నీలం లేదా ముదురు రంగులో కనిపిస్తాడు, సాధారణంగా ఎరుపు రంగు దుస్తులను ధరించాడు. అతని భార్య మరియు సోదరుడు ఐకానోగ్రఫీలో భాగమైతే, లక్ష్మణుడు అతని ఎడమ వైపున ఉండగా, సీత ఎల్లప్పుడూ రాముడి కుడి వైపున ఉంటుంది. ఇద్దరూ బంగారు, పసుపు రంగులో ఉంటారు. రాముడి జీవిత కథ ప్రతీకాత్మకతతో నిండి ఉంది. షెల్డన్ పొల్లాక్ ప్రకారం, భారతీయ గ్రంథాలలో చెప్పబడిన రాముడి జీవితం ప్రపంచాన్ని మరియు జీవిత స్వభావాన్ని సూచించడానికి, సంభావితం చేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ను అందించే ఒక కళాఖండం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఇతిహాసాలు మరియు మతపరమైన కథల వలె, ఇది సంస్కృతి ఏమిటో చెబుతుంది, కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ఔచిత్యాన్ని కలిగి ఉంది. రాముడి జీవితం మంచి మరియు చెడుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించిన పాశ్చాత్య టెంప్లేట్ కంటే చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇక్కడ అమర శక్తిగల దేవుళ్ళు లేదా హీరోలు మరియు మర్త్య పోరాటంలో ఉన్న మానవుల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది. భారతీయ సంప్రదాయాలలో, ముఖ్యంగా రాముడు కథ మానవులు మరియు దేవతలు రెండింటినీ మించిన ఉదాహరణగా రెండింటినీ కలిపి ఒక దైవిక మానవుడు, మత్య దేవుడు.